ఈ వీడియో వచ్చి మీరు థంబ్‌నెయిల్ ఏదైతే చూసారో అసలు కళ్యాణ్, తనూజ వాళ్ళ బాండింగ్ క్యూటెస్ట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎలాగైతే హౌస్‌లో ఉన్నారో అసలు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్న వాళ్ళు ఫైట్ చేసుకోకుండా అసలు మంచిగా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండడం అనేది మనం ఏ సీజన్‌లో చూడలేదు. ఫస్ట్ 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగులో మాత్రమే చూస్తున్నామనమాట. అసలు వాళ్ళ క్లోజ్‌నెస్ ఇన్‌స్టాలో అయితేమి, ఫేస్‌బుక్‌లో అయితేమి ఎంత ట్రెండ్ అవుతున్నాయండి బాబు. వాళ్ళు కలిసి మాట్లాడుకునే విధానము, వాళ్ళు ఒకరు తిట్టుకున్నా గాని ఎమ్మటే మళ్ళీ సర్దుకుపోయి కళ్యాణ్ మెయిన్‌గా అసలు తనూజ సైడే ఉండడం, తనూజకే సపోర్ట్ చేయడం. ఏం చేసినా, ఎన్ని చేసినా నాకు కప్పు రాకపోయినా పర్లేదు గానీ నేను తనూజాకే సపోర్ట్ చేస్తాను. ఈ హౌస్ నుంచి బయటికి పోయేంత వరకు నేను తనూజాతో నిలబడి ఉంటాను. అండ్ తనూజ గూడా అతనికి అసలు మొన్న చెప్పడం జరిగింది క్లియర్ కట్‌గా. కళ్యాణ్ ఈ హౌస్‌లో ఎవరన్నా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే అది నువ్వొక్కడివే అని చెప్పడం. అసలు దానికి కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నిజమే అది. హౌస్‌లో పాపం ఎంతో కేర్ తీసుకుంటున్నాడు తనుజ గురించి. తనుజ సైడ్ నిలబడుతున్నాడు. తనకు తెలుసు ఫస్ట్ ప్లేస్‌లో తనుజ ఉందని తెలుసు. నాకు సెకండ్ ఓటింగ్ అని పడుతుందని తెలుసు. ఎక్కడ కూడా ఇది నెగటివిటీ స్ప్రెడ్ చేద్దాం, అది స్ప్రెడ్ చేద్దాం. తనుజని డౌన్ చేద్దామనే ఆలోచన ఎక్కడా లేకుండా ఉంటే ఉన్నాయని తను లైక్ చేస్తున్నాడు, ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాడు. ఇది పక్కన పెడితే సపోర్ట్ చేసే విధానం మాత్రం తనుజని నెక్స్ట్ లెవెల్‌లోనే ఉంది. వీళ్ళ బాండింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అసలు మనం రీతూది, డిమోన్ పవన్‌ది బాండింగ్ అది అనుకున్నాం. అది కాదండి బాండింగ్. ఈ బాండింగ్ దీని గురించి ఇన్‌స్టాలో రీల్స్ ఎన్ని రీల్స్ అండి బాబు. అసలు హల్చల్ అవుతుంది. వీళ్ళకి ఓటింగ్ కూడా మామూలుగా పడట్లేదన్నమాట. ఒక రేంజ్‌లో పడుతుంది. దీని గురించి ఈ వీడియోలో ఉంటుంది మామ. క్లియర్ కట్‌గా ఉంటుంది. చివరి వరకు వీడియో చూడండి. 1 మినిట్, 2 మినిట్ చూసేసి కామెంట్ చేస్తే ఏం రాదు మామ. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి. అండ్ లైక్ అయితే ఖచ్చితంగా చేసి స్టార్ట్ చేయండి మామ వీడియో. లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరుగుతుందన్నమాట ఆ లైక్ వల్ల. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా చాలా వస్తాయి. ఏవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. కళ్యాణ్, తనుజ బాండింగ్ మనం ఏ సీజన్‌లో చూడలేదు. ఇప్పుడు కొన్ని లవ్ బాండింగ్స్ ఉంటాయి. ఫ్రెండ్‌షిప్ బాండింగ్స్ ఉంటాయి. ఎనిమీ బాండింగ్స్ ఉంటాయి. మనం ఎన్నో సీజన్స్‌గా చూసాము. వీళ్ళ బాండింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్వు అర్థం కావట్లేదు. ఫ్రెండ్సు అర్థం కావట్లేదు. జస్ట్ ఫ్రెండ్సు అర్థం కావట్లేదు. కానీ మొత్తానికైతే అన్నీ కలిపి ఉన్నాయి. ఒక ఫ్రెండ్‌షిప్ అయితేమి, లవ్ అయితేమి అన్ని బాండింగ్‌లు కలిసున్నాయి. అప్పుడప్పుడు మళ్ళీ తిట్టుకుంటారు. అప్పుడప్పుడు తిట్టుకుంటారు. మళ్ళీ మంచిగా మాట్లాడుకొని వాళ్ళు ఒకరు ఎమోషనల్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ కూల్ చేసే విధానం కానీ, ఏమైనా టాస్క్‌లొచ్చినప్పుడు అంతకుముందు ఎన్ని గొడవలు జరిగినా, ఆ గొడవలన్నీ మర్చిపోయి వాళ్ళు మళ్ళీ ఓదార్చుకుండే లేదు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఇది పోతే పోయింది గేము అని కళ్యాణ్ వచ్చి తనూజతో చెప్పే విధానము. అండ్ తనూజ కూడా అప్పుడప్పుడు మన కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్న విధానం. ఇంకా తనూజ ఫుల్‌గా అసలు సపోర్ట్ చేయలేకపోతుంది. మన తనూజలో ఉన్నా కానీ సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేయలేకపోతుంది. ఎందుకు సపోర్ట్ చేయలేకపోతుంది అంటే ఏదైతే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్‌గా తెలిసింది. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారు? హౌస్ మేట్స్ అందరికీ తెలుసక్కడ తనూజ ఉందని. తనూజ మేబీ ఇప్పుడేమన్నా ఓటింగ్‌లో నామినేషన్స్‌కొచ్చినప్పుడు మేబీ ఫోర్త్ ప్లేస్‌లో, ఫిఫ్త్ ప్లేస్‌లో ఉండుంటే ఇలా సపోర్ట్ చేస్తాము. ఈ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాం. ఇప్పుడు మనమేమన్నా కొత్త ప్రయోగాలు ఎందుకు చేయడము? అంటే మనం ఏదైతే ఫ్లోలో పోతున్నామో ఆ ఫ్లో బాగున్నప్పుడు కొత్త ఫ్లో ఎందుకు మెయింటైన్ చేయాలి అని తనూజ అయితే ఆలోచించి ఇంగ దీని గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు. మన కళ్యాణ్ నుంచి ఎంత ఫోర్స్ ఉన్నా కానీ మన తనుజ సైడ్ నుంచి అయితే మన మనోడి నుంచి ఒక 70% ఉంటే తనుజ సైడ్ నుంచి ఒక 20% మాత్రమే తను ఏదైతే కళ్యాణ్‌తో ఉంటుందో అలా సాగుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది. వాళ్ళిద్దరి ర్యాపో కొంచెం చాలా పెరిగిందనే చెప్పుకోవచ్చు. మీకెంత మనకి అనిపిస్తుంది మామ? చూసే వాళ్ళకి మీకు వాళ్ళిద్దరి ర్యాపో పెరిగింది. ఈ మధ్య చాలా పెరిగింది. మంచిగా ఇద్దరు సపోర్ట్ చేసుకునే విధానం కానీ, ఇంకా మీరు అనుకుంటుంటారనమాట కొంతమంది. ఇంక వాళ్ళిద్దరికి తగువులు జరగాలి. ఫస్ట్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. బయట ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. వాళ్ళైతే కొట్టుకోవట్లేదు గానీ హౌస్‌లో. బయట మాత్రం ఫ్యాన్స్ బీభత్సంగా కొట్టుకుంటారు. మా కళ్యాణే కప్పు, మా తనూజనే కప్పు అని కొట్టుకుంటున్నారనమాట. వాళ్ళకి మాత్రం 1% కూడా అలా లేదు మామ హౌస్‌లో. చాలా కలిసి ఆడుతున్నారు. మంచి గేమ్ ప్లాన్‌తో ఆడుతున్నారు. అండ్ ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇద్దరు కలిసి సాల్వ్ చేసుకుంటున్నారు. సపోర్ట్ చేసుకుంటున్నారు. అండ్ మంచిగా అసలు నేను ఫస్ట్ రావాలి, నేను కప్పు తీసుకొని పోవాలి, నువ్వు కప్పు తీసుకొని పోవాలని లేదు. జరిగేది ఎలాగో జరుగుద్ది. దాని గురించి కాకుండా ప్రస్తుతం మనం చేసేది మనం చేద్దాం అన్నట్టు. ఇదైతే స్క్రిప్టెడ్ అయితే అస్సలు కాదు. అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో కొన్ని స్క్రిప్టెడ్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు. అలాంటి స్క్రిప్టెడ్ అయితే ఖచ్చితంగా కాదు మామ. వాళ్ళు జెన్యూన్ గానే ఉన్నారు. జెన్యూన్ గానే వాళ్ళది పోతుంది. అండ్ కొంతమంది ఏదైతే ఏజ్ డిఫరెన్స్ తనూజకి ఎక్కువ ఏజ్ అండ్ మన కళ్యాణ్‌కి ఏజ్
కొంచెం తక్కువ ఏజ్, ఇది కేవలం ఫ్రెండ్షిప్ అంతకు మించి ఏం లేదు, జస్ట్ సపోర్ట్ చేసుకుంటున్నారు అంటున్నారు. ఏమో అది ఫ్రెండ్షిప్ లవ్ అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ అండ్ వీళ్ళు ఉండే బాండింగ్ అయితే చాలా నచ్చుతుంది, చాలా మందికి నచ్చుతుంది. అండ్ ఎపిసోడ్లు మనకి ఆ ఎపిసోడ్లు చూసుకున్నా అండ్ మనకి లైవ్ లో చూసుకున్నా ఆ కెమెరా తీసుకుని వచ్చి వాళ్ళ మొహం ముందు పెట్టేస్తున్నారు అనమాట. ఎక్కువగా అంటే ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ముందు పెడితే కొంచెం ఎక్కువ మంది చూస్తారు. వాళ్ళు టీఆర్పీ రేట్ కోసం చూసుకుంటారు కదా, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. అండ్ వీళ్ళ పేరు ఏదైతే ఆ రోజు శివ మూవీ అది జరిగింది కదా, సాటర్డే నాగార్జున సార్ వచ్చి అలా చేయడం, అక్కడ వాళ్ళు డాన్స్ చేసే విధానం కానీ అక్కడ క్యూట్ గా అనిపించారు. మన కళ్యాణ్ చాలా సార్లు సాక్రిఫైస్ చేశాడు. 2 వీక్స్ నేను నామినేట్ అవుతాను ఆ అమ్మాయి కోసం అన్నాడు. ఆ అమ్మాయి ఒకసారి తనుజ అదే కళ్ళు తిరిగి లోపలికి పోతే అసలు ఆ ఏడ్చి భయంకరంగా ఏడ్చాడు. అండ్ వాళ్ళిద్దరు ఆ తర్వాత వచ్చి మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఎందుకు ఏడ్చావు ఏంటి, నా కోసం ఏడ్చవలసిన అవసరం ఏముందని అనడం. కానీ మరి తనుజ మరి కళ్యాణ్ కోసం ఏం చేసిందంటే కొన్ని ఉన్నాయన్నమాట. చేసింది సపోర్టివ్ గా నిలబడింది, హౌస్ లో అందరికంటే సపోర్టివ్ గా కొంచెం కళ్యాణ్ తోనే ఎక్కువగా నిలబడింది అని చేసింది. కానీ కళ్యాణ్ మాత్రం కొంచెం ఎక్కువగానే చేశాడు. ఇంకో ట్విస్ట్ ఏంట్రా బాబు ఏంటంటే కళ్యాణ్కి ఓటింగ్ పెరుగుతుంది. ఇప్పుడు తనూజ లేని అంటే తనూజ ఓటింగ్ ఏమైనా పడుతుందో లేకపోతే ఏమో అది తెలియదు, కానీ మొత్తానికైతే తనూజ ఓట్స్ అయితే కళ్యాణ్కి ప్రెసెంట్ చాలా పడుతున్నాయి. అండ్ ఓటింగ్ లో మనోడు అసలు ప్రెసెంట్ ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి పీక్స్ గా వెళ్ళిపోతున్నాడు. మామూలుగా పడట్లేదు అనమాట. అండ్ సెకండ్ ప్లేస్ లో ఇమానియల్ కూడా దూసుకెళ్తున్నాడు. అసలు కళ్యాణ్కి వీళ్ళు నక్క తోక దొక్కొచ్చారని చెప్పొచ్చు. బయట అసలు ఏదన్నా నక్క తోక తొక్కి హౌస్ లోకి వచ్చినట్టున్నారు అనమాట. అసలు ఇమానియల్ ఎలాంటి ఆట ఆడుతున్నాడంటే అసలు ఆ టాస్క్ అంతా బాడీ పెట్టుకొని ఆ టాస్క్లు ఆడే విధానం, ఒక ఎంటర్టైన్మెంట్ చేసే విధానం, ఒకప్పుడు ఏదో డ్రాప్ అయినట్టు అనిపించాడు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. టాస్క్ ఏం ఆడుతున్నాడు, ఒకటి ఎవరన్నా ఫీల్ అవుతుంటే ప్రతి ఒక్కరి కాడికి మాట్లాడతాడు. ఎన్ని చేస్తున్నా వీళ్ళకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది. కేవలం ఏదైతే ఉందో తనుజాకి ఆ బాండింగ్ కానించి ఓటింగ్ పెరిగింది. మన కళ్యాణ్కి తన అప్పుడు మన అలేకే చిటిపికల్స్ రమ్య కాదు అమ్మాయిలు పిచ్చి అది ఇది అన్న తర్వాత తను బౌన్స్ బ్యాక్ అయ్యి తగ్గించుకొని కెప్టెన్ అయ్యి ఆ టాస్కులు ఆ నెక్స్ట్ వీక్ ఆ టాస్కులు ఆడే విధానం, అక్కడి నుంచి తన సెల్ఫ్ గేమ్, కొంతమంది బాండింగ్స్ పెట్టుకున్నారు, కొంతమంది ఆ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. వీటన్నిటిని నాకు ఎన్ని కాదు, నా గేమ్ నేను ఆడుకుంటా, నాది నేను చూపించుకుంటా అని చెప్పేసి తను ఒక స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్ మీద నిలబడ్డాడు. కాబట్టి అందరినీ దూసుకొని వెళ్ళాడు. సుమన్ శెట్టి అన్నని, ఇమోనియల్ ని, బర్నీ గారిని అందరినీ దూసుకెళ్లి సెకండ్ ప్లేస్ లో ప్రస్తుతానికి అయితే ఇంకా ఒకప్పుడు తనుజాకి మన కళ్యాణ్కి మేబీ ఒక 4,000 ఓట్స్ డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు 1,500 ఓట్స్ డిఫరెన్స్ ఉంది. అంటే ఎంత ఇంప్రూవ్ అయ్యాడు, అసలు ఫ్యాన్స్ ఎంత మంది కళ్యాణ్కి షిఫ్ట్ అవుతున్నారో మనకు తెలుసుకోవచ్చు. ఇంకా 20 డేస్, ఇంకా 3 వీక్స్ ఉంది కాబట్టి ఈ 3 వీక్స్ లో ఏమన్నా మ్యాజిక్ జరుగుతామో చెప్పలేం, ఏమన్నా జరగచ్చు. మొత్తానికి అయితే చూడాలి. ఫ్యామిలీ వీక్స్ వచ్చారు, ఫ్యామిలీ వీక్ బాగా నడిచింది. తనుజ కూడా ఫుల్ హ్యాపీ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ సిస్టర్ వచ్చింది, మ్యారేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళ సిస్టర్ రావడం మంచిగా ఎమోషనల్ అవ్వడం, ఫుల్ ఎమోషన్స్ రచ్చ అన్నమాట. అసలు ఏంటండి ఆ ఎమోషన్స్, ప్రతి ఒక్కరు ఏడ్చేశారు పాపం. అసలు వచ్చి చాలా రోజులు ఒక 70 డేస్ దాకా అయింది కాబట్టి ఇన్ని రోజులు పాపం ఫ్యామిలీని చూడకుండా, అంటే అలవాటు ఉంటది కదా చూడాలనేది, అని ఫుల్ ఎమోషనల్ అయ్యారు. అండ్ ప్రతి ఒక్కరి ఫ్యామిలీ రావడం జరిగింది అండ్ అందరూ బాగానే జరిగింది. మరి ఇప్పటి నుంచి ఇంకా ఫ్యామిలీని చూసేసారు, ఆ ఎమోషన్ అంతా ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. అండ్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు కూడా చెప్పుంటారు ఖచ్చితంగా మీరు బాగా ఆడాలి, ఇంకా తక్కువ రోజులే ఉంది, మేము బాగానే ఉన్నాం బయట అని చెప్పుంటారు. కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా ఆట అసలు తనుజది అయితే మీ కళ్యాణ్ అయితే ఇంకా మిగతా వాళ్ళది అయితే ఎలా ఉంటుందో చూసుకోవాలా. అండ్ వీళ్ళిద్దరిది బాండింగ్ అయితే ఇంకా మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు. వీళ్ళ దగ్గర నుంచి గొడవ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఒక సైడ్ నుంచి ఎప్పుడైనా సరే, అది బయటైనా అండ్ హౌస్ లో అయినా సరే, ఇద్దరి సైడ్ నుంచి వస్తేనే గొడవ. అది ఇద్దరు సైడ్ నుంచి జరిగితేనే గొడవ అయింది. ఒకరు చెప్తున్నా కూడా ఒకరు సైలెంట్ గా ఉంటే అది ఎప్పటికీ గొడవ కాదు. మీరు బయట చూసుకోండి, లేకపోతే మనలో ఆ హౌస్ లో చూసుకోండి. ఒక సైడ్ నుంచి ఆ ఫోర్స్ ని ఇంకో సైడ్ నుంచి కూల్ చేసే విధానం, సర్దుకుపోయే విధానం ఉంటే ఏ గొడవలు జరగవు. ప్రస్తుతానికి ఆ హౌస్ లో అదే జరుగుతుంది అనమాట. అందుకని వాళ్ళిద్దరి మధ్య అయితే ఇంకా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయబోలేదు. సీజన్ 9 ఇలాగే వాళ్ళ ఫ్రెండ్షిప్ తోనో, లేకపోతే మీరేమనుకుంటున్నారో, మీరు లవ్ అనుకుంటే లవ్, ఫ్రెండ్షిప్ అనుకుంటే ఫ్రెండ్షిప్, దాంతోనే ఎండింగ్ అయితే అవుతుంది అనమాట. చూడముచ్చటగా ఉంది వాళ్ళదైతే. అంతకుముందు డీమాన్ పవన్ అండ్ రీతుది వీళ్ళిద్దరిదే లవ్ స్టోరీ ఉంది. వీళ్ళదే ఒక ట్రాక్ నడుస్తుంది, అది కూడా బాగా నడవట్ల, ఎవరికి నచ్చలా, చాలా వాళ్ళకి మైనస్ పాయింట్ అయింది, ఓటింగ్ తగ్గింది అనుకున్నాం. వీళ్ళది ఏదైతే సీక్రెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి అది బయట పడలేక చాలా మందికి బయట నచ్చుతుంది. వాళ్ళు కలిసి కాసేపు అది నార్మల్ గా మాట్లాడుకున్నా గానీ అసలు రీల్స్ లో అని లేపేస్తున్నారు అనమాట. ఆ రీల్స్ బీభత్సంగా వస్తున్నాయి. అలా ఉంది వీళ్ళది. లోపల బానే ఉంటున్నారు. మీకు ఎంతమందికి అది ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. అండ్ తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు ఎవరెవరు ఉన్నారు ఏంటి, మీరు అసలు ఎవరికి ఓటేస్తున్నారు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్
వీడియో ఎండ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మామ. స్టార్టింగ్ లో మర్చిపోయింటే లైక్, ఇప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కి మన ఛానల్ చాలా దగ్గరలో ఉంది. మీరే చేసుకోవాలి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా 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 వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మామ. జై హింద్.